సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి అభివృద్ధి సంక్షేమాల గురించి ఆలోచన చేసి పరిపాలన సాగిస్తారనే ఆకాంక్షతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. దురదృష్టకరమైనటువంటిది ఏమిటంటే అభివృద్ధి సంక్షేమానికి భిన్నంగా వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది. సామాన్యులు, అమాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి, సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అక్కడ ఇక్కడ కాకుండా ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈరోజు మేము దాడి చేస్తామన్నట్టుగా, వాళ్ళకి సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తామన్నట్టుగా, కార్యకర్తలను టార్గెట్ చేస్తామన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. అంటే అందరూ గమనించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజల ఆలోచనలో నుంచి వచ్చినటువంటి పార్టీ. అందరూ ఏకమైన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలు దాదాపుగా ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి చంద్రబాబు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన, పరోక్షంగా కాంగ్రెస్, అందరూ ఏకమైన, అందరూ ఐక్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే 40% ఓట్లు సంపాదించాడు. ఈరోజు అభివృద్ధి చేసేటువంటి విధంగా సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ రైళ్లు కావచ్చు, సాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు, ప్రజలకు సంబంధించి, భూములకు సంబంధించి కానీ అన్ని రకాలు. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, మేము భూములకు సంబంధించి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, వాటికి విచారణ జరిపిస్తాం. ప్రభుత్వం మీది, విచారణ జరిపించుకోండి. ఎక్కడన్నా లోపాలు జరుగుతుంటే మీరు వాటిని బయటపెట్టండి, ఏమీ అభ్యంతరం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ, సామాన్యులకు సంబంధించి కానీ, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కానీ అందుబాటులో ఉన్నాం, అండదండగా నిలిచాం. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినా సరే ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంత ప్రజల కోరికలు నెరవేర్చడానికి, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనునిత్యం నా పదవి కాలంలో 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా 100% పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రజలే రాబోయేటువంటి రోజుల్లో వ్యత్యాసాన్ని గమనిస్తారు. నేనున్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, నేను లేని సమయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రజల రేపు ప్రత్యక్ష సాక్షులుగా మిగులుతారు. కాబట్టి తప్పనిసరిగా మేమున్నప్పుడు అభివృద్ధి జరిగింది, ఈరోజు విధ్వంసానికి తెరదీసి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కక్షపూరితంగా, కక్ష కట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 10% రాలేదు కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన, జగన్మోహన్ రెడ్డి గారిని పదే అవమానించేటువంటి విధంగా మాట్లాడడం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో పోషించలేకపోతే ప్రభుత్వం నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తెలుస్తాయి, ప్రజల యొక్క బాగోగుల గురించి మాట్లాడతారు. ఈరోజు చాలా మంది పాపం ఆశపడి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు, ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అమ్మ ఒడి ఇస్తాడు. అదేవిధంగా ఈరోజు పాపం 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ 1,500 రూపాయలు ఈరోజు ప్రతి నెల వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవ వేతనం ఇస్తాడు, తల్లికి వందనమో ఏదో పేరు ఇస్తాడు. అదేవిధంగా మరొక కార్యక్రమం 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాడు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు లెక్క, 4 లక్షల ఉద్యోగాలు లెక్క, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఆశపడి అన్ని వర్గాలు ఎవరెవరికి ఏ మేర ఆశ పెట్టాలనో ఆ మీద ఆశ పెట్టి ఈరోజు ఓట్లు సంపాదించారు. కాబట్టి మీరు ఇవన్నీ చెయ్యాలని కోరుకుంటున్నాం. చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి భావిస్తున్నాం. మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా మీ ప్రణాళిక కానీ మీరు ఏమి చేయబోతున్నారు అనేటువంటి దాని మీద స్పష్టత లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఏదైతే పీఎం కిసాన్ ఉందో దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5,500 రూపాయలు జోడించి తొలి విడత పెట్టుబడి కింద 7,500 రూపాయలు ఇచ్చేటువంటి వారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఆ 2,000 రూపాయలతో కలిపి 5,500 రూపాయలు విడుదల చేసలేదు. అమ్మఒడి విడుదలై ఉండేది, విద్యా దీవెన విడుదలై ఉండేది, వసతి దీవెన విడుదలై ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే చేపట్టలేకపోవచ్చు. కానీ వీటన్నిటినీ కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే రైతులకు సంబంధించి అనువుగా ఉండేటువంటి సమయం కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఆ రైతు భరోసాకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సహాయం కానీ, మిగతా పిల్లలకు సంబంధించినటువంటి అమ్మఒడి కానీ, ఉచిత బస్సు కానీ, 3 ఫ్రీ సిలిండర్లు కానీ, ఏదైతే అనేక రకాలైనటువంటి చెప్పారు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము ప్రభుత్వాన్ని, ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం, నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మీరు ఇప్పుడే చేయలేదు అనేటువంటిది ప్రశ్నించేటువంటి మూర్ఖులము, ప్రశ్నించేటువంటి అవివేకులం కాదు. కాకపోతే వాటికి సంబంధించి మీరు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేయండి అనుకుంటున్నాం. లేని పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ప్రజల పక్షాన నిలబడి మా పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళం. కాబట్టి ఈ జిల్లా ప్రజలకు కానీ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవడన్నా ఏదన్నా దౌర్జన్యం